నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం గాను శ్రీమతి ఎస్టీ రమాదేవి గారు, శ్రీ ఎస్టీ రాజమోహన్ సార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నాం. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి ఎస్టీ రమాదేవి గారిచే, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారిచే, కీర్తిశేషులు శ్రీమతి ఏ సక్కుబాయి గారి 9వ సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా 18/6/2025 నాడు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి ఏ సక్కుబాయి గారి వారి 9వ సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గవాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి ఏ సక్కుబాయి గారి వారి సంవత్సరికం 9వ సంవత్సరికం పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి ఎస్టీ రమాదేవి గారికి, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారికి, శ్రీమతి గీతా పల్లపోతు గారికి, శ్రీ ప్రమోద్ పల్లపోతు గారికి, చిరంజీవి చిన్మయ్ పల్లపోతు గారికి, చిరంజీవి సాహిత్య పల్లపోతు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఎస్టీ రమాదేవి గారికి, శ్రీమతి గీతా పల్లపోతు గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవుని మీకు ఎల్లప్పుడున్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వివరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని జీపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి ఎస్టీ రమాదేవి గారు, శ్రీ ఎస్టీ రాజమోహన్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ కాలాజామున్, అలాగే రైస్, అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇంకా